వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్ట్, ప్రస్తుతం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా పల్లె రవికుమార్ గౌడ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అరుణ్ గారు. బాగున్నారా? బాగున్నాం. మీరు ఎట్లున్నారు? బాగున్నాం సార్. సార్ చెప్పండి, మరి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న కేసీఆర్ను పట్టుకొని ఒక మీటింగ్లో అవాక్ చవాకులు పేలుస్తూ రా అనే స్థాయికి కూడా ఈ రాజకీయాలు పోయినాయి. నువ్వు జాతిపిత వారా, ఎవనికి రా అని చెప్పేసి కూడా మాట్లాడండి. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చూస్తారు, ఎట్లా చూస్తారు? అరుణ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా ముఖ్యమంత్రి పదవిని, ఆ స్థాయిని ఎంత స్థాయికి దిగజార్చొచ్చో అంత కంటే స్థాయికి దిగజార్చి వ్యవహరిస్తున్నాడు. ఏ స్థాయిలో కూడా, ఏ విషయంలో కూడా ఒక ముఖ్యమంత్రిగా అనే డిగ్నిటీ, డెకోరంని ఎక్కడ కాపాడే ప్రయత్నం చేయలేము, మాట్లాడలేము. సందర్భం వచ్చినప్పుడల్లా చౌకబారు, చిల్లర, ఇంకా ఆ మాటలు కూడా తక్కువ. ఆయన వ్యవహార శైలికి మాట్లాడటం, అంత నీచంగా ప్రవర్తించడం, మాట్లాడటం. కేసీఆర్ అనేటటువంటి వ్యక్తిని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కేసీఆర్ తెలంగాణకు ఒక మహానాయకుడు. అది తిరుగులేదు. రాజకీయాలతోటి విభేదాలు ఉంటాయి, వైరుధ్యాలు ఉంటాయి, మనకు అంగీకారం ఉంటుంది, కొందరికి అంగీకారం ఉండకపోవచ్చు, లైక్స్ డిస్లైక్స్ సహజంగా ఉంటాయి. కానీ తెలంగాణకు కేసీఆర్ తిరుగులేని నాయకుడు, మహానాయకుడు. దాంట్లోకి రెండో డౌట్ లేదు. ఎందుకు అంటే తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ స్వాభిమానాన్ని కనీసం గుర్తించకుండా కళ్ళ ముందు చూసిన నేనున్నాను. ఇదే స్పీకర్గా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు గారు అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో తెలంగాణ అనే వెనుకబాటుతనాలకు సంబంధించినటువంటి వచ్చినప్పుడు, తెలంగాణ వెనుకబాటుతనానికి సంబంధించి చర్చ వచ్చినప్పుడు తెలంగాణ పదం అనేటటువంటి ఆయన మాట్లాడితే ఎవరో కాదు, ప్రణయ్ భాస్కర్ అప్పుడు ఎమ్మెల్యే ఉన్నట్టు ప్రస్తావిస్తే, ఇవాళ మన తెలంగాణ వరంగల్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వినయ్ భాస్కర్ వాళ్ళ సొంత బ్రదర్. ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగానే ఉండే. అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి అసెంబ్లీలో తెలంగాణ వెనుకబాటుతనానికి మాట్లాడుతూ తెలంగాణ అనే పేరు ప్రస్తావిస్తేనే యనమల రామకృష్ణుడు గారు లేచి తెలంగాణ అనే ప్రాంతీయ పేరు ప్రస్తావించొద్దు, వెనుకబడిన ప్రాంతాలు అని ప్రస్తావించాలని చెప్పేసి మాట్లాడింది. తెలంగాణ పేరు పలకొద్దు అని చెప్పింది. అటువంటి పార్టీ, అటువంటి స్థితిలో ఉన్నటువంటి తెలంగాణని ఇవాళ దానికి ఒక సైద్ధాంతిక భూమికని, ఒక రాజకీయ వేదికని, ఒక బలాన్ని, రాజకీయ బలాన్ని ఇచ్చి పార్లమెంట్లో 36 పార్టీల మద్దతు కూడగట్టి, ఒప్పించి, మెప్పించి రాష్ట్రాన్ని సాధించినటువంటి మహానాయకుడు కేసీఆర్. మహానాయకుడు కేసీఆర్. దాంట్లో ఎవరికి భిన్నాభిప్రాయం లేదు. అటువంటి నాయకుడి పట్ల నీకు, ఆ వ్యక్తి పట్ల నీకు ద్వేషం ఉంటూ ఉండొచ్చు కాక, నీకు ఇంకో రాజకీయంగా విభేదం ఉంటే ఉండొచ్చు కాక, ఆయన ఈ తెలంగాణ సమాజానికి ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు, తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ చరిత్ర అనేది ఉంటుంది. కేసీఆర్ చరిత్రను చెరిపేయలేరు. అటువంటిది ఆ కేసీఆర్ లాంటి నాయకుడిని పట్టుకొని నువ్వు రాజకీయంగా విమర్శ చేయడం తప్పులేదు. ఆయన రాజకీయ విధానాలలో ఏమైనా పొరపాటు ఉంటే తప్పు పట్టడం, మాట్లాడటంతో విమర్శించడం తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా సందర్భం వచ్చినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి తూలనాడేటటువంటి భాష, దిక్కుమాల భాష, నికృష్ట భాష ఉపయోగించేటటువంటి ఒక చిల్లర రాజకీయం. ఆ మాటకు వస్తే ఎవరు? రేవంత్ రెడ్డి. అసలు రేవంత్ రెడ్డికి అసలు తెలంగాణ ప్రజల కర్మ కాకపోతే, తెలంగాణ ప్రజల కర్మ నిజంగా కూడా నేను మాట చెప్తున్నాను. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రి కావటమే తెలంగాణ ప్రజల కర్మ. ఇంకెవరైనా కావచ్చు, రాజకీయంగా ఎవరికి అధికారం శాశ్వతం కాదు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇప్పుడిప్పుడే అన్ని రాష్ట్రాన్ని సాధించుకొని అన్ని రంగాల్లో కుదుటపడి ఒక పట్టాలెక్కింది. తెలంగాణ అభివృద్ధి, వికాసం అనేది ఒక పట్టాలెక్కించింది కేసీఆర్. 9.5 ఏళ్లలో ఒక అన్ని రంగాల్లో, మౌలిక సదుపాయాల రంగం కావచ్చు, విద్యుత్ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, సంక్షేమ రంగం కావచ్చు, ఏ రంగం తీసుకున్నా కూడా ఒక అగమ్య గోచరంగా ఉన్నటువంటి 2014 జూన్ 2వ తేదీన వరకు అగమ్య గోచరంగా ఉన్నటువంటి తెలంగాణని అన్ని రంగాల్లో పట్టాలెక్కించింది కేసీఆర్. పట్టాలెక్కించడమే కాదు,
ఒక అప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో 60 సంవత్సరాల పాటు 6 దశాబ్దాల పాటు విధ్వంసం, మామూలు విధ్వంసం కాదు, వనరుల దోపిడీ, మానవ విధ్వంసం, మానవ హననం, ఎన్ని రకాల అరాచకాలు చేయాలో ఈ పుణ్యాత్ములు అన్ని రకాల అరాచకాలు చేశారు. వీళ్ళే కదా ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు. అయితే ఇవాళ ఆయన ప్రాతినిధ్యం వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ లేదా ఆయనకు చదువు నేర్పినటువంటి నా కాలేజ్ అన్నాడు కదా, కాలేజ్ చదువు అనుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఆ రెండు పార్టీలే కదా తెలంగాణని 60 సంవత్సరాల పాటు 6 దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజల అరిగోస పెట్టింది, హింస పెట్టి రక్తం బారించింది. ప్రశ్నించేటటువంటి వాళ్ళని, తెలంగాణ ప్రజల హక్కుల గురించి మాట్లాడేటటువంటి వాళ్ళని ఎన్కౌంటర్ల పేరు మీద చెట్లు, పుట్టలు, వాగులు, వంకల్లో కాల్చి చంపి ఆనవాళ్లను కూడా లేకుండా చేసినటువంటి దరిద్రపు పరిపాలన, రాక్షస పరిపాలన చేసినటువంటి వాళ్ళు 60 సంవత్సరాలు ఈ పుణ్యాత్మలే కదా, వాళ్ళ వారసుడే కదా ఈయన. ఇంతకంటే ఈయనకి ఏమొస్తుంది? ఈ తెలంగాణ ప్రజలు అటువంటి దోపిడి, అణచివేత, పీడన ఇవి ఉండకూడదన్నటువంటి, వివక్ష ఉండకూడదన్నటువంటి సంకల్పంతో, లక్ష్యంతో తమ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం రాజ్యాంగం, భారత రాజ్యాంగ పునాదులైనటువంటి ప్రేరణకు భారత రాజ్యాంగ పునాదులుగా ఉండేటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదులుగా తెలంగాణ సమాజం తన్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. ఆ సాధించుకున్న రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పునాదులు పడుతున్నాయి వాటికి. ఈ స్టేజ్లో ఈయన రావటము, దాన్ని ఎంత ఛిద్రం చేయటమో, దోపిడీ చేయడమో చేయడం. అరే ఎవరు అసలు రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తెలంగాణ ప్రజలు రాజకీయాలకు అతీతంగా తెలంగాణ కోసం తెల్లాడుతుంటే, పోరాటం చేస్తుంటే ఎవరి పక్షాన్ని నిలబడి మాట్లాడినటువంటి వాడినా, ఎవరి కోసం పనిచేసినటువంటి వాడు? తెలంగాణ వ్యతిరేక శక్తులకి, తెలంగాణని అడ్డం నిలువుగా నలిపేయాలనుకున్నటువంటి వాళ్లకు, తెలంగాణ విధ్వంసాన్ని కోరుకున్నటువంటి వాళ్ళకి, తెలంగాణని నిరాటంకంగా దశాబ్దాలుగా దోపిడీ చేసినటువంటి వాళ్ళకి తాబేదారుగా, తొత్తుగా, దళారిగా పనిచేసినటువంటి వాడు రేవంత్ రెడ్డి. సాక్షాత్తు తెలంగాణ ఉద్యమకారుల మీదుగా తుపాకీ పట్టుకుని ఉరికినటువంటి వాడు రేవంత్ రెడ్డి. అటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళ తెలంగాణ ప్రజల కర్మగాలి పొరపాటున మోసపోయిండ్రు తెలంగాణ ప్రజలు. వీళ్ళు చేసినటువంటి అబద్ధపు హామీలకు, విద్వేషపు, దరిద్రపు రాజకీయాలకు, నీచ నికృష్ట రాజకీయాలకు ప్రజలు ప్రలోభపడి మోసపోయి అలా గోసపడుతున్నారు. ఆ గోసని, అరే నిజంగా నిజాయితీ ఉంటే నీ ప్రజలు దేనికోసం ఎన్నుకున్నారు రేవంత్ రెడ్డిని? కాంగ్రెస్ ప్రభుత్వం దేనికి ఎందుకున్నారు? మీరు కేసీఆర్ కంటే ఇంకా మంచిగా చేస్తారని చెప్పేసి మీరు చెప్పి 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చారు, ఇంకా మొత్తం అరచేతిలో వైకుంఠం చూపించారు. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి, వాటి కోసం పనిచేయండి. అది వదిలేసి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి చేస్తున్న పని ఏంటంటే ఎంతసేపు కేసీఆర్ గారి మీద విషం కక్కడం, విద్వేషాన్ని నింపడం, ఇంకా అదే పని. ఎంత మాట వస్తే ఎంత మాట్లాడటం, ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడొచ్చా? ఎంత మాట వస్తే ఎంత మాట్లాడు. వాళ్ళే ఎవడరా కేసు, ఏం అంత అహంకారమా? అంత అహంకారమా ఆ మాట? కేసీఆర్ లాంటి వ్యక్తిని ఆ మాట అనొచ్చా? రేపు నిన్ను కూడా ఇంకెవడో అంటాడు, ఎవడో అంటాడు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏజ్ దాదాపుగా మీ ఏజ్ కావచ్చు, అంటే 50 నుంచి 55 సంవత్సరాలు ఉంటాడు. కేసీఆర్ 70 నుంచి 75 సంవత్సరాలు. ఎట్లా చూసినా ఒక 15 సంవత్సరాలు మాత్రం డిస్టెన్స్ ఉంటుంది. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ఉన్నప్పుడు మాత్రమే అన్నా అని సంబోధంగా మనము పలకరింపులు ఉంటాయి. కానీ ఇలాంటి ఇంత కక్షపూరితమైన రాజకీయాలు ఎందుకు? ఇంత ఆల్రెడీ రేవంత్ రెడ్డి మీరు అనుకున్నట్ల 10 సార్లు చెప్పిండు. అంటే నేను కేసీఆర్ని గద్దె దింపాలనుకున్నాడు, గద్దె దింపిండు, కుర్చీ మీద కూర్చున్నాక కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా మళ్ళీ మాజీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఎక్కడ పోయినా పదే మాట్లాడుతుంటాడు. మరి రాష్ట్రంలో వివిధ పార్టీలు కూడా ఉన్నాయి. బీజేపీ ఉంది, బీఎస్పీ ఉంది, వామపక్షాలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ కూడా ఉన్నది. అనేక రకాల పార్టీలు ఉన్నాయి. మరి ఆ పార్టీ నాయకులను టార్గెట్ చేయకుండా ఓన్లీ కేవలం మీ బీఆర్ఎస్ నాయకులను మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఇప్పుడు అరుణ్ గారు సింపుల్ అండి. ఇవాళ తెలంగాణ ప్రజలకి ఒక రక్షణ కవచం లాంటిది టీఆర్ఎస్ పార్టీ, ఒక శ్రీరామ రక్ష లాంటిది, ఒక బలమైన ధైర్యం కేసీఆర్. ఈ ధైర్యాన్ని చంపేయాలని చూస్తున్నాడు ఆయన. తెలంగాణ ప్రజలకి ధైర్యం లాంటివాడు కేసీఆర్.
ఆ ధైర్యాన్ని చంపాలని చూస్తున్నాడు. ఎందుకు అంటే వాళ్ళకేదో అవకాశం వచ్చింది, అధికారం వచ్చింది. ఆయన తెలంగాణ కోసం తనలాడినోడు కాదు. తెలంగాణ ప్రజల రైతుల హక్కుల కోసమో, రైతుల సమస్యల మీదనో, లేకపోతే ఏ వర్గం సమస్యల మీదనో పోరాటం చేసి నాయకుడు అయినటువంటి వాడు కాదు రేవంత్ రెడ్డి. అప్పనంగా ఇవాళ ఆయన ఎవరు? తెలంగాణ వ్యతిరేక శక్తులు 6 దశాబ్దాలుగా హైదరాబాదుని స్థావరంగా చేసుకొని తెలంగాణ వనరులని, తెలంగాణ రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక వనరుల దోపిడీని అప్రతిహాతంగా కొనసాగించినటువంటి తెలంగాణ వ్యతిరేక శక్తులు, తెలంగాణ వ్యతిరేక సీమాంధ్ర పెట్టుబడిదారులు పెంచి పోషించి తయారు చేసినటువంటి నాయకుడు. నేను ఇంకో మాట అనలేను. నేను పెంచి పోషించిన అనే మాట నేను నా స్థాయిని నేను తక్కువ చేసి నేను అగౌరవంగా మాట్లాడను. అటువంటి వాళ్ళు పెంచి పోషించి తయారు చేసినటువంటి వాళ్ళ ఏజెంటు రేవంత్ రెడ్డి. అటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళు ఎవరి హక్కుల కోసం పనిచేస్తాడు? ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తాడు? తప్పనిసరి వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ ప్రయోజనాల మీరు దానికి ఈయన చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసం చూస్తాం. ఎవరైతే తెలంగాణ వ్యతిరేక శక్తులు, తెలంగాణ ద్రోహులు, తెలంగాణని ఇందాక చెప్పినట్టుగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, వనరుల పరంగా దోపిడికి, అప్రతిహత దోపిడిని కొనసాగించినటువంటి వాళ్ళ నాయకుడు, వాళ్లకు నాయకుడు చంద్రబాబు నాయుడు. రైట్. ఈయనకు రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు. అంటే చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసం, తెలంగాణ వ్యతిరేక శక్తుల ప్రయోజనాల కోసం పనిచేస్తాడే తప్ప తెలంగాణ ప్రయోజనాల కోసం ఆయన ఎప్పటికీ పనిచేయడు.